జోంగ్ ఉన్ ఒక వివాదాస్పద దేశాధినేత. యావత్ ఉత్తర కొరియాను కంటి చూపుతో శాసిస్తుంటాడు కిమ్. తరచూ సైన్యాధికారులతో సమావేశాలవుతుంటాడు. క్షిపణి ప్రయోగాలు, యుద్ధ నౌకల తయారీ వంటి సైన్యానికి సంబంధించిన కీలకాంశాలను సైన్యాధికారులతో కిమ్ చర్చిస్తూ ఉంటాడు. అయితే అలాంటి కిమ్కు తాజాగా సైనికాధికారులపై తీవ్ర కోపం వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర కొరియా నావికాదళంలోకి డిస్ట్రాయర్ వార్షిప్ పేరుతో ఒక కొత్త యుద్ధ నౌకను ప్రవేశపెట్టడానికి అక్కడి సైన్యం ఏర్పాట్లు చేసింది. అలా ఇలా కాదు, చాలా గ్రాండ్గా. అంతేకాదు, ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా దేశాధినేత కిమ్ను ఆహ్వానించింది ఉత్తర కొరియా సైన్యం. దీంతో చీఫ్ గెస్ట్ గా కిమ్ హాజరయ్యారు. వాస్తవానికి డిస్ట్రాయర్ వార్షిప్ 5 టన్నుల సామర్థ్యం కలది. అయితే అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. యుద్ధ నౌకను ప్రారంభిస్తున్న సమయంలో సదరు నౌక ర్యాంపు నుంచి జారిపోయింది. చివరకు డిస్ట్రాయర్ వార్షిప్ అడుగు భాగం దెబ్బతింది. ఇంకేముంది, సైనికాధికారులపై నిప్పులు చెరిగాడు కిమ్. ఇది పొరపాటు వల్ల జరిగిన ఘటన కాదని ఆయన డిసైడ్ అయ్యాడు. అంతేకాదు, యుద్ధ నౌక పడిపోవటం నేరపూరిత చర్య అనే అభిప్రాయానికి వచ్చేశాడు. కథ అక్కడితో ఆగలేదు. అందుకు బాధ్యులైన సైనికాధికారులపై కేసులు నమోదు చేస్తామన్నాడు. కేసులు నిరూపితమైతే జైళ్లకు కూడా పంపుతామని హెచ్చరించారు. దీంతో ఉత్తర కొరియా సైనికాధికారులకు నిద్ర కరువైంది. ఎప్పుడు ఎవరి మీద వేటు పడుతుందోనని గంటలు రోజులు లెక్కలు పెట్టుకుంటున్నారు. సాంకేతిక సమస్య తలెత్తితే కేసులు పెట్టి జైల్లో వేస్తారా అంటూ వాపోతున్నారు. ఉత్తర కొరియా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది క్షిపణులే. దీనికి కారణం కిమ్ జోంగ్ ఉన్. ఆయన అధికారం చేపట్టాక ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. 2023 జులైలో అమెరికా ఉత్తర కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. అగ్రరాజ్యానికి కిమ్ జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది చాలదన్నట్లు కిందటేడాది ఆగస్టులో దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఏకంగా 18 రాకెట్లను ప్రయోగించింది ఉత్తర కొరియా. అది కూడా కిమ్ జోంగ్ ఉన్ చూస్తూ ఉండగానే. ఉక్రెయిన్పై దాళ్ల విషయంలో రష్యాను రెచ్చగొట్టిన చరిత్ర కూడా కిమ్కు ఉంది. కిందటేడాది రైల్లో రష్యా వెళ్లి ఆ దేశంతో ఆయుధాల ఒప్పందం చేసుకున్నాడు కిమ్. రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధాన్ని ఎగదోశాడు కిమ్. 2011లో అనూహ్య పరిస్థితిలో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పాలకుడయ్యాడు. చాలా తక్కువ రాజకీయ సైనిక అనుభవంతో కిమ్ ఏకంగా దేశాధినేత అయ్యాడు. కిమ్ జోంగ్ ఉన్ అంటే మామూలుడు కాదు. అధికారంలోకి రాగానే అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు. తరచూ అగ్రరాజ్యమైన అమెరికాకు వార్నింగ్లిస్తూ అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు. అంతేకాదు, అటు పొరుగు దేశమైన దక్షిణ కొరియా కూడా చెమట్లు పట్టిస్తుంటాడు.